క్రిస్టియన్స్ గొర్రెలు. ఎస్, గొర్రెలే. గొర్రెల కాపురాలు దేవుడు వాళ్ళే చెప్తారు, బైబిల్లో ఉంది రాసి. సమస్య లేదు, వాళ్ళు కూడా ఒప్పుకుంటారు మేము గొర్రెలేమే, పాపులము మేము అంటాడు. పాపివా నువ్వు? ఓకే, నేనేమంటా పాపివా? పాపివా? మన పుట్టుక పాపి పుట్టుక కాదండి, ఇది ఎంతో పవిత్రమైన పుట్టుక, మనిషి పుట్టుక. మనకు జంతువులా పుట్టలేదు, మనం మనిషిలా పుట్టాం. మనకు ఎంతో ఆలోచన శక్తి ఉంటుంది. నేను పాపిని అంట, తల్లిదండ్రులు చేసేది పాపం అంట. ఇది ఎక్కడ? మీరు చూడండి, బైబిల్ అలాంటివి ఉన్నాయి, అట్లే మాట్లాడతారు మళ్ళీ వాళ్ళు. సమస్య లేదు. వింటున్నారా మీరు? పొద్దున్నే మనం ఏదైతే మనం వెంకటేశ్వర స్వామి పాటలు వింటుంటాం కదా, గాయత్రి మంత్రం కానీ ఇంకో మంత్రం కానీ వింటూ ఉంటాం కదా, శ్రీనివాస గోవింద అని. కానీ ఈ మధ్యలో వాళ్ళ పాటలు కూడా వింటున్నట్టున్నారు. ఏసయ్య గోవింద అని పెడుతున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, యాటను కోస్తున్నారు, బోనాలు తీస్తున్నారు. ఉపేందర్ గారు ఏమంటారంటే వాళ్ళ మతమే కాపీ పేస్ట్. ఓకే, కాపీ పేస్ట్ మతం. వాళ్ళకి ఎవరు చెప్పారండి బైబిల్లో సూక్తులన్నీ? ఎక్కడి నుంచి వచ్చాయండి? వాళ్ళు ఖురాన్ నుంచి తీసుకున్నాయి. వీళ్ళు ఏమో పుట్టించినాయి అవి, ఏమైనా వీళ్ళు రాసినా? వాళ్ళు తీసుకున్నాయి కదా, ఇక్కడి నుంచి కాపీ పేస్టే కదా. వీళ్ళు సృష్టించినా ఏమి లేవు. అంటే వీళ్ళు పెద్దగా వీళ్ళకు దైవతతో వచ్చి చెప్పింది ఏం లేదు. ఇక్కడ జరిగేది ఏంటంటే మన ప్రతి శ్లోకంలో 100 అర్థాలు ఉన్నాయి. ఓకే, 10 మందికి మంచి చేసి ఎక్కడ చంపమని చెప్పలేదు మన దాంట్లో ఎక్కడ కూడా. కానీ వీడు చంపు సావు ఏమైనా చేయి ధర్మం కోసం. అసలు ఈ దేశానికి వచ్చిందే చంపడానికి, వాళ్ళు చంపడానికి వచ్చారు మనల్ని.